తెలిసిన వ్యక్తే కదా అని బైక్ ఇస్తున్నారా? అయితే మీ బైక్ మాయమైనట్టే. చదువు బీఎస్సీ, వృత్తి బైకుల దొంగతనం. యూట్యూబ్ కేటుగాడికి హైటెక్ చెక్. అధునాతన టెక్నాలజీ సాయంతో చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు. డిగ్రీ పట్టా చేతిలో ఉంది. నగరంలో మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో అడుగుపెట్టాడు. కానీ కష్టపడకుండా జల్సాలు చేయాలనే వ్యసనం అతడిని తప్పుదారి పట్టించింది. యూట్యూబ్ ను కెరీర్ గైడెన్స్ కోసం కాకుండా బైక్లు ఎలా దొంగలించాలో నేర్చుకోవడానికి వాడుకున్నాడు. చివరికి 17 బైకులతో పాటు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కొండవలసకు చెందిన బేరి తులసినాయుడు. ఆయనకు 32 బీఎస్సీ గ్రాడ్యుయేట్ కూడా. ఉద్యోగం కోసం విశాఖకు వచ్చి మధురవాడ పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన తులసినాయుడు సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించాడు. అందుకోసం యూట్యూబ్ లో బైకుల చోరీకి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకున్నాడు. తెలిసిన వారి వద్దకు వెళ్లి అర్జెంటు పని ఉందంటూ బైకులను అడిగి తీసుకునేవాడు. అలా తీసుకున్న బైకులకు రహస్యంగా డూప్లికేట్ తాళాలు తయారు చేయించేవాడు. ఆ తరువాత వాహనాన్ని యజమానికి తిరిగి ఇచ్చేసి కొద్ది రోజుల తరువాత అదను చూసి ఆ డూప్లికేట్ తాళాలతో బైక్ ను మాయం చేసేవాడు. అలా దొంగలించిన వాహనాలను నకిలీ పత్రాలతో తక్కువ ధరకే ఇతరులకు విక్రయించేవాడు. జూన్ 24న మారికవలసకు చెందిన ఏ రమణ అనే వ్యక్తి తన పల్సర్ బైక్ పోయిందని పిఎంపలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. క్రైమ్ ఎస్ఐ ఎస్ సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మారికవలస నుంచి విజయనగరం వరకు ఉన్న రోడ్లపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీజీఎస్ సాంకేతికతను ఉపయోగించి నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. పక్కా ప్లాన్ తో ఈ నెల 13న తులసినాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట అతని వద్ద నుంచి పల్సర్ బైక్ తో పాటు కసిన్ కోటల దొంగలించిన గ్లామర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత తులసినాయుడు ఇచ్చిన సమాచారంతో అతని వద్ద తక్కువ ధరకు బైకులు కొనుగోలు చేసిన అప్పలనాయుడు, నానాజీ, భాస్కర్ రావు, హరి సురేష్ లను పోలీసులు గుర్తించారు. వారి వద్ద దాచి ఉంచిన మరో 15 బైకులను రికవరీ చేశారు. మొత్తంగా లక్షల రూపాయల విలువైన 17 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. పిఎంపలం క్రైమ్ విభాగం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించిన ఈ ఆసక్తికరమైన కేసు వివరాలను ఉత్తర విభాగం క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు, ఇన్స్పెక్టర్ బిఎస్ఎస్ ప్రకాష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒక కొన్ని రోజుల వ్యవధిలో ఇవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. అది అన్ని కూడా కండిషన్ లో ఉన్నాయని ఇవి సుమారు ఒక 5 మెంబర్స్ కి ఇతను 6 మెంబర్స్ కి అమ్మడం జరిగింది. వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి అఫెన్స్ లో పాల్గొన్న వ్యక్తి అఫెన్స్ వెహికల్స్ అమ్మేయడం ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా రిసీవర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓన్లీ 1 పర్సన్ బేరు తులసినాయుడు అన్న అతనే ఈ అఫెన్స్ అన్ని చేశారు. ఇప్పటి వరకు అతని పోలీస్ రికార్డులో లేడు, అరెస్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మనం ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఈ బండి ఇప్పుడు తీసాం 2020లో, అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. 2020లో పోయినట్టు విజయనగరంలో చూసాం, అక్కడ ఎఫ్ఐఆర్ ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్స్ తీసుకున్నాడు. అంటే అతనికి ఏదో ఆర్థికంగా బాగుండేటప్పుడు దొంగతనం చేయట్లేదు, ఆర్థికంగా కొంచెం డౌన్ అయ్యేటప్పుడు బండి ఎత్తుకోవడం పోవడం చేస్తున్నాడు. ఆ విధంగా 17 వెహికల్స్ దొంగతనం చేశాడు. 15 వెహికల్స్ ఓన్లీ పిఎం.
సాంకేతికతను వాడుకుంటూ క్లూ దొరకకుండా దొంగతనాలు చేస్తున్న కేటుగాడి ఆట కట్టించిన పోలీస్ బృందాన్ని సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికత అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి, నేరాలకు పాల్పడడానికి కాదు. యూట్యూబ్ చూసి క్రైమ్ చేయాలనుకున్న ఈ గ్రాడ్యుయేట్ చదువు జైలు పాలవగా అదే సాంకేతికతను వాడుకొని పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టారు.